గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు కనుమ రోజు శుభాకాంక్షలు. మన కనుమ అనగానే మనకి సంక్రాంతి 3వ రోజు జరుపుకున్నటువంటి పండుగ ఏదైతే ఉందో కనుమ పండుగ జరుపుకుంటారు. ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ కూడా పిలుస్తుంటారు. అటువంటి సంక్రాంతి రోజు కనుమ రోజు జరిగేటువంటి పండగ రైతులకి పంట చేతికి రాగానే ఎంతో ఇంటిళ్ళ పాటి కూడా ఎంతో సంబరంతో ఈ యొక్క ఆనందంతో ఈ యొక్క పండగ అయితే జరుపుకుంటారు. అంతేకాకుండా కనుమ రోజున ముఖ్యంగా పశువులను ఎంతో అలంకరించి గోపూజ చేసి అలాగే ఆ పశువులు వాళ్ళకు ఉన్నటువంటి పాడి పంట అవన్నీ కూడా ఈ యొక్క పశువులను అయితే పూజ చేస్తూ ముఖ్యంగా అలంకరించి ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఎడ్ల బండ్లు కూడా మనం చూస్తుంటాం. మనకి సంక్రాంతి సంబంధించింది ఎడ్ల బండ్లో సరదాగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క ఎడ్ల బండుల్లో మనకి మినియేచర్ మనకి సాధారణంగా పెద్ద ఎడ్ల బండ్లు చూస్తుంటాం. అలాగే మనకి ఎడ్ల పందెల్లో పాల్గొనే ఎడ్ల బండ్లు చూస్తుంటాం. కానీ మినియేచర్ ఏదైతే ఈ యొక్క ఆవు గిత్తతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఎడ్ల బండి ఇప్పుడంతా కూడా చాలా అందరినీ కూడా ఆకర్షిస్తుంది. అది కూడా కోనసీమ జిల్లాలో ఏది చేసినా సరే థింక్ డిఫరెంట్గా చేస్తుంటారు. అది కూడా ఈ యొక్క ఎడ్ల బండిని కూడా చాలా వినూత్న రీతిలో ఆలోచించి ఈ యొక్క మినియేచర్ ఒక గిత్తతో పొంగనూరు గిత్తతో ఎడ్ల బండి చేయడంతో అందరినీ కూడా ఆకర్షించడం కాకుండా ఈ సంక్రాంతికి ఇదందరూ కూడా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఎడ్ల బండిని చూడవచ్చు. ఇదే మినియేచర్ సంబంధించినటువంటి ఎడ్ల బండి. మనం చూస్తున్న ఆవును కూడా చూడొచ్చు. ఈ యొక్క ఆవు అంటే మన గిత్త అంటే మనకు ఆవులా కనిపిస్తుంది, కానీ ఇదో గిత్త మినియేచర్ గిత్త సంబంధించినటువంటి దీనితో ఒక వినూత్న రీతిలో ఇక్కడ ఎడ్ల బండి అయితే తయారు చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు సరదాగా ఈ ఎడ్ల బండితో కనుమ రోజుని ఈ విధంగా ఏదైతే ఐపోలవరం మండలంలో ఉన్నటువంటి పశువులంక గ్రామంలో ఈ యొక్క ఎడ్ల బండిని అయితే తయారు చేయడంతో చిన్నపిల్లలు సరదాగా ఈ ఎడ్ల బండితో అందరూ కూడా ఊరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎడ్ల బండి ఏ విధంగా ఉంది, ఏ విధంగా తయారు చేస్తారో ఇక్కడ రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఐపోలవరం మండలం సంబంధించినటువంటి పశువులంక గ్రామానికి చెందినటువంటి రైతు ఇక్కడ మినియేచర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎడ్ల బండిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కూర్చోండి. గ్రామంలో రైతు ఎవరైతే ఉన్నారో కిరణ్ అయితే మినియేచర్ ఈ యొక్క గిత్తతో అయితే ఎడ్ల బండిని తయారు చేశారు. ఈరోజు కనుమ నాడిని అయితే మొత్తం కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ఎడ్ల బండిని ఇక్కడ ముమ్మడివారం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకి దాట్ల సుబ్బరాజు గారు కూడా ఎక్కి ఇదంతా కూడా సందడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా తయారు చేయాలనిపించింది, అసలు ఎన్నాళ్ళకి తయారు చేస్తారు, ఎన్ని రోజులు పట్టిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ ఎడ్ల బండి మినియేచర్ ఒక గిత్తతో ఈ ఎడ్ల బండి తయారు చేశారు, ఈ విధంగా చేయాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా ఆవులన్నా చాలా ఇష్టం. దాంతో ఇది పొంగనూరు మాకు శమం చేస్తే గిద్దదోడ పుట్టింది. దీనికి నందాని పేరు పెట్టామండి. దీన్ని సంక్రాంతికి ఎలాగైనా బండి చేసి సంక్రాంతిలో తిప్పాలని అనుకున్నాను. దానికోసం ఈ వీల్స్ అలాగే ఇవన్నీ కూడా కలిపి సుమారుగా ఒక 20,000 ఖర్చు అయిందండి దీన్ని తయారు చేయడానికి. ఇది తయారు చేసి సంక్రాంతిలో తిప్పి అందరికీ కొంచెం ఆకర్షణీయంగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేశానండి. అంటే ఏమేమి ఉపయోగించారు దీనికి? చూస్తే వీటికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా బండి తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? వీటికి సంబంధించిన మెటీరియల్ ఏమేమి వాడారు? అంటే సుమారుగా ఒక 1 రోజు పట్టిందండి. ఇక్కడ మురమల హరి అని లేత మిషన్ ఉందండి. ఆయన అడగ్గా ఇలా చేయాలని చెప్పేసి అంటే తయారు చేశారు. దీనికి వాడినవి ఏంటంటే అండి బండి వీల్స్ అండి, మెగా వీల్స్ ఉంటాయి కదండి బండి, ఆ వీల్స్తో పాటు ఈ రాడ్లు ఉన్నాయండి, స్టీల్ రాడ్లు, అలాగే ఐరన్. ఇవైతే ఎదురు గడ అండి ఇవి. దీంతో తయారు చేసి దీనికి సింగిల్గా ఒక ఎద్దు బండి కింద తయారు చేసామండి. అంటే దీని పేరు కూడా పెట్టారు అన్నారు, ఏంటి పేరు? నంద. ఎంత దీని వయసు ఎంత మొత్తం? సంవత్సరంన్నర అండి. సంవత్సరంన్నర. అవును, ఇంకా ఎదగదండి దూడ, ఇంతే ఉంటుంది. ఇది మినియేచర్, పొంగనూరులో మినియేచర్. ఇది సుమారుగా కొనాలంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది దీని వాల్యూ. అంటే మనం అంత డబ్బులు పెట్టి కొనలేం, కానీ మన ఆవుకి శమన్ చేపిస్తే ఈ దూడ పుట్టిందండి. పుట్టింది కదని చెప్పి అందరూ అమ్మేమన్నారండి. పోతు కదా ఎందుకు ఉపయోగం ఉంటుందండి. అలా కాకుండా నాకు ఇంట్రెస్ట్తో ఎలాగైనా ఎంతకు వచ్చైనా పెంచాలనే ఉద్దేశంతో పెంచుతాను. దీనికి పచ్చగడ్డి, దాంతోపాటు వడ్డిగడ్డి, అలాగే దాన కూడా పెడతాను. అంటే గోధుమ పిండి, తౌడు డైలీ పెడుతుంటాం. ఉదయం ఇంకా మాతో ఆడుకుంటూ ఇంట్లో పిల్లలతో సరదాగా తిరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్టీవీ ప్రేక్షకులు కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎడ్ల బండి తయారు చేయడానికి ఎంత అయిందన్నారు మొత్తం కాస్ట్ మీకు? 20,000 అయిందండి. అవును. ఆవు కాస్ట్ ఎంత అన్నారు? ఆవు కాస్ట్ వస్తే 1,50,000, 2 లక్షల వరకు ఉంటుంది. 2 లక్షలు ఉంటుంది మనం కొనాలంటే.
ఇప్పుడు ఏంటి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే వీటిని మీ స్థానిక ఎమ్మెల్యే కూడా చూశారు, బండి కూడా ఎక్కారు, ఎలా ఉంది, ఏమనుంది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా అంటే ఈ టైంలో కూడా ఎవరు ఇలా చేయట్లేదు కదా, వినూత్న రోజులు తయారు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారండి మాకు. ఎమ్మెల్యే గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడికి వచ్చిన అందరూ కూడా చూసి దీన్ని సెల్ఫీలు అని మొత్తం అన్ని తీసుకుని వెళ్ళారండి. ఈ సంక్రాంతికి అయితే హ్యాపీగా ఉందండి మాకు దీన్ని తయారు చేయడం వల్ల. అవును, కనుమ అంటేనే మనకు రైతుల పండుగ చెప్పుకొస్తారు. ఆ కనుమ రోజుని ఏ విధంగా పెట్టాలని మీకు ఆలోచన వచ్చిందా మీకు? అవునండి, దాని గురించి కనుమ రోజునే ఎడ్లను తయారు చేసి అలంకరించి మొత్తం చేసి మొత్తం ఊరంతా తిప్పుతుంటారండి. నాకు అలాగే సరదాగా ఎప్పుడో చిన్నప్పుడు అలవాటు ఉండేది, దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకుని తయారు చేసి ఇలా కనుమ రోజుని ఊరంతా తిప్పామండి. ఓకే, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటున్నారు. హాయ్, చిన్న పాప ఇలా రామ్మా. ఓకే, ఎలా ఉంది ఎడ్ల బండి, ఎలా ఉంది? బాగుందా? బాగుందా? బాగా తిరుగుతున్నావా ఎడ్ల బండిలోనే? బాగుందా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎవరెవరు ఎక్కిందా బండి? ఎవరెవరు? మీ చెల్లి, నువ్వునా? అందరూ కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారా? రోజు తిరుగుతారా? స్కూల్కి వెళ్తావు నువ్వు? స్కూల్కి వెళ్ళకుండా మరి ఇలా తిరగకూడదు కదా, దీంట్లో తిరుగుతావు, తర్వాత హాలిడేస్ టైంలో తిరుగుతావా? ఓకే, చూస్తున్నాం పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ రోజు కనుమ రోజు కావడంతోనే ఈ యొక్క రైతు పండుగ అందరూ కూడా తెలిసిందే. ఈ యొక్క మినియేచర్ గిత్తతో ఈ విధంగా ఎడ్ల బండి చేయడంతో మొత్తం అంతా కూడా దీన్ని చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే దీన్ని ఏ విధంగా తయారు చేశారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ అటు ఇటు చూసుకుంటే 2 చక్రాలు కూడా మనకి ఏదైతే బైక్కి సంబంధించినటువంటి 2 చక్రాలు కూడా చూడొచ్చు. ఓన్లీ మనకి బైక్ ఫ్రంట్ టైర్ ఏదైతే ఉందో మ్యాగ్ వీల్స్ సంబంధించినటువంటి టైర్లనే ఈ యొక్క చక్రాలనే ఈ యొక్క ఎడ్ల బండికి వాడారు. అలాగే స్టీల్ కావచ్చు, ఇవన్నీ కూడా మామూలుగా ఇవన్నీ కూడా వాడినాయి. ఈ మినియేచర్ ఆ పొంగనూరు గిత్తలు మనకంతా తెలిసిందే, చాలా చిన్న ఇదే సైజులో ఉంటాయి. కానీ వీటిని చిన్న సైజులో ఎడ్ల బండి తయారు చేయడం ఇదే మొదటిసారిగా మనం చూడొచ్చంటే రకరకాల ఎడ్ల బండ్లు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అలాగే మన చిన్నవి కూడా ఎడ్ల బండ్లు ఉంటాయి. కానీ ఈ విధంగా ఇంత చిన్న సైజులో ఎడ్ల బండి అయితే ఇప్పుడంతా కూడా ఇక్కడ అంతా కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఐపోలవరం మండలం పశువులంకలో కిరణ్ అనే రైతు ఈ విధంగా తయారు చేసి అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేయడం కానీ వీటితో ఎడ్ల బండితో స్థానిక ఎమ్మెల్యే కూడా ఇందులో దీని మీద ఎక్కి తిరగడం కూడా చూస్తాం. అదే కాకుండా స్థానికులందరూ కూడా దీనిపై సెల్ఫీలు తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ కనుమ రోజునైతే ఈ విధంగా పొంగనూరు గిత్తతో ఎడ్ల బండి చేయడం, చిన్నపిల్లలతో సరదాగా తిరగడం అంతా కూడా సందడి వాతావరణం అయితే కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, ఐపోలవరం పశువులంక నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.